ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జై వినాయక మ్యారేజ్ బ్యూరో ఫౌండర్, జ్యోతిష్యులు, ప్రముఖ పండితులు సురేంద్ర శర్మ గారు. ఒక్కసారి చాలా విషయాల మీద ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే అండి. శ్రీమాత్ర నమః. జై శ్రీమన్నారాయణ అండి. మీరు జ్యోతిష్యం చూస్తారు, న్యూమరాలజీ కూడా చూస్తుంటారు. సో జ్యోతిష్యం అంటే పిల్లల పేర్లు, వ్యాపారానికి పేర్లు ఇవేనా, లేకపోతే మొత్తం పూర్తిగా వాళ్ళ జాతక చక్రాలు అన్ని వేసి అట్లా కూడా చూస్తారా? అన్ని చూస్తామండి. జ్యోతిష్యం చూస్తాము, వాస్తు చూస్తాము, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం సంఖ్యాశాస్త్రం కూడా చూస్తాము. సంఖ్యాశాస్త్రంలో ఏంటంటే ఇప్పుడు పిల్లల పేర్లు అండి, పిల్లల పేరు మనం ప్రత్యేకంగా చెప్తాము. అవును, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక అబ్బాయి లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అందరికి తెలిసిన విషయం ఏంటంటే 20 నక్షత్రాలు ఉన్నాయండి. 20 నక్షత్రాల్లో ఏ పేరు పెట్టాలి, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అక్షరం వస్తుంది, ఒక్కొక్క పాదానికి కూడా ఒక్కొక్క లెటర్ ఇస్తాము. ఆ లెటర్ పెట్టుకోవాలి, అయితే వ్యవహారనామా వేరే పెట్టుకోవాలని ఉంటారు. అవును, అంటే ఒకటమ్మా, మనము బర్త్ చార్ట్ ని ఎవరు మార్చలేము కదా, భగవంతుడు ఇచ్చిన దానికి మనం ఎవరు మార్చలేము. కానీ మనము మార్చగలిగేది ఏంటంటే న్యూమరాలజీ పరంగా మనం మార్చగలుగుతాం. శబ్ద పదము అంటారు. మనం పిలుస్తుంటే శబ్దం రావాలి. అదే రోజులో కొన్ని వందల మంది, వేల మంది పుడతారు. అలా కొంతమంది పైకి ఎందుకు వస్తారు అని అంటే ఫస్ట్ ప్రయత్నము, దాని తర్వాత పేరు. అంటే పేరులో శబ్ద పదం అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టగానే డాక్టర్ అవుతాడా, యాక్టర్ అవుతాడా, లేకపోతే ఇంజనీర్ అవుతాడా, లేకపోతే అతను ఎంచుకున్న తండ్రి రంగానికి వెళ్తాడా అనేది మనము బర్త్ చార్ట్ చూడగానే మనం చెప్పగలుగుతాం. కొన్ని ఇండియాలో చూడండి, తండ్రి పెంచుకున్న రంగానే పిల్లలు పెంచుకుంటారు, కంటిన్యూ అవుతారు అందులోనే. కొంతమంది ఏంటంటే డిఫరెంట్ గా వేరే రైపు వస్తారు. అంటే వాళ్ళకున్న జాతక రీత్యా వాళ్ళకున్న అవగాహన కూడా ఉండాలి కదా, అంటే వాళ్ళ కల్చర్ రీత్యా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అబ్బాయిని యాక్టర్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా, ఆ అబ్బాయి ఫస్ట్ ఏంటంటే మనం జ్యోతిషం మొత్తం పూర్తిగా ఈ అబ్బాయి ఈ గ్రహాలను బట్టి ఇటువైపు వెళ్ళగలుగుతాం, మనం కంప్లీట్ గా చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఏంటంటే పిలిచే పేరు అనేది ఉంటుంది కదా, శబ్ద పదం అనేది ఉంటుంది. ఇప్పుడు కొన్ని పేర్లు ఉంటాయి మేడం. ఇప్పుడు సైదు అనే పేరు ఉంది, రాంబాబు అనే పేరు, ఇట్లా వాటిని నిక్ నేమ్స్ తోటి, పెట్ నేమ్స్ తో పిలుస్తుంటాం. ఎందుకంటే ఆ బర్త్ చార్ట్ చూసిన తర్వాత ఈ అబ్బాయికి ఏం పేరు ఇవ్వాలి, ఈ అమ్మాయికి ఏం పేరు ఇవ్వాలి. అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు మీరు కొన్ని కోట్లు సంపాదించవచ్చు, వాళ్ళ నాన్నగారు వచ్చేసి బాగా ఉన్నత వాళ్ళండి, కానీ పిల్లవాడు చాలా లో, అసలు వాళ్ళ నాన్నగారికి ఈ అబ్బాయికి సంబంధం లేదంట. కొంతమంది వాళ్ళ నాన్నగారు చాలా లో అండి, కానీ ఆ అబ్బాయి చాలా సంపాదించాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే అబ్బాయి జాతకరీత్యా పేరుతో పాటు పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ పేరు మనం ఏ వయసు వాళ్ళైనా కూడా ఇప్పుడు మనం కొత్తగా ఎంచుకున్నాం అనుకోండి, ఆ ఎంచుకున్న రంగానికి మనం ముందుకు వెళ్ళగలుగుతామా. ఆ పేరు వాళ్ళ ద్వారా పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు షాప్స్ నేమ్ ఉంటాయి, కొన్ని షాప్స్ చూడండి, ఒక పేరు ఒక బ్రాండ్ ఏర్పడుతుంది, దాన్ని మనం వద్దన్నా మనం అందులోకి వెళ్ళిపోతాం. అంటే ఆ షాప్ కూడా నీ జాతక రీత్యా నడుస్తుంటది. ఆ షాపు నీ జాతక రీత్యా నువ్వు ఎంచుకున్న బిజినెస్ నీకు సూటబుల్ అవుతుందా, ఫస్ట్ అది చూసి ఏ పేరు పెడితే బాగుంటుంది. కొత్తగా అందరు యూట్యూబర్స్ పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లని కొత్తగా ఏంటంటే కొత్త బిజినెస్, రోజుకో కొత్త బిజినెస్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే ఆయనకు ఇప్పుడు కొంతమంది శుక్రుడికి మంచిగా ఉంది అనుకోండి, మంచి బట్టల షాపు, కళారంగానికి సంబంధించింది ఇలా ఉంటుంది. గురుడు మంచిగా ఉంది అనుకోండి, గురుడు మంచిగా ఉంటే ఏంటంటే మంచిగా ఫుడ్కి సంబంధించింది నీ బిజినెస్ పెట్టినా బాగుంటుంది అతని జాతక రీత్యా. దాని దగ్గర మనం పేరు కూడా ఉండాలి కదా, సెట్ అయ్యేటుంది. ఇప్పుడు రిలయన్స్ పేరు ఒక బ్రాండ్ ఉంది, ఎక్కడ పోయినా రిలయన్స్ ఉంటుంది. ఆర్తో ఎందుకు స్టార్ట్ అయింది అంటే దానికి ఎంత తిరిగి ఉండదు. కొన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ మనం చూస్తాం కదా. కొన్ని నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిలిచే పేర్లో శబ్ద పదం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రధానంగా ఎందుకంటే మనం పెద్ద సినీ రంగాలకు వెళ్తూ ఉంటాం. చిరంజీవి గారు కూడా చూడండి, ఆయన పేరు ఒకటి ఉంటే ఇప్పుడు సినిమాలకు వచ్చిన ఒక పేరు పెట్టుకొని మంచిగా ఉన్న స్థితికి పోయిన ఆయన. శివాజీ గారు అంటే రజనీకాంత్ గారు, ఇట్లా చాలా నేమ్స్. ఇప్పుడు రోజా గారి కానీ, రంభ గారి కానీ, ఆల్మోస్ట్ సినిమా వాళ్ళందరి పేర్లు మార్చుకుంటారు కదా, మార్చుకుని చాలా వరకు మార్చుకుంటారు, ఎక్కడో కొంతమంది తప్ప. కొంతమంది యూట్యూబర్స్ కూడా నేను చాలా మందికి ఇచ్చాను, శైలాస్కి ఇచ్చాను, ఇవన్నీ చాలా ఇచ్చాను, నేను కూడా కొన్ని వర్క్ చేశాను. వాళ్ళందరూ కూడా మంచి ఉన్న స్థితికి వెళ్ళారు. ఎవరైనా ఏ రంగానికి వెళ్ళినా కూడా పెద్ద వేలల్లో కూడా మేము ఫీజులు తీసుకోమండి, మామూలు ఫీజు తీసుకుంటాము. మీ జాతకం అయితే ఏం పేరు బాగుంటుందో చెప్తాము, ఆ పేరు కరెక్షన్ ఇస్తాము. మీకు షాప్ పరంగా మీకు ఏది బాగుంటుందో అది మీ ఫస్ట్ జాతకం చూసి మీరు ఈ రంగం వైపు వెళ్ళండి అమ్మ అని చెప్పి మీకు నడుస్తున్న దశలు, అంత దశలు ఇవన్నీ ఉంటాయి. ఇల్నాడు శని, అష్టమ శని ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలిగా ఫస్ట్ ఆ రంగంలోకి వెళ్ళాలంటే. ఆ ఎంచుకున్న రంగానికి మన దగ్గర మనం పేరు కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు కోర్టులో కేసులు ఉంటాయి చాలా సంవత్సరాల తరబడి, అవి కూడా పరిష్కరిస్తాము అని చెప్తా ఉంటారు చాలా మంది. అందులో నిజం ఎంత అండి అసలు? 100% ఉండమ్మా. బగలాముఖి ఫీజు అని ఉంటుంది. బగలాముఖి హోమం అంటే అమ్మవారు ఏంటంటే బగల అంటే అమ్మవారు వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి బాగుండంటే ఇప్పుడు మన కోర్టులో లాయర్లు వితండవాదం చేస్తుంటారు, మీరు నేను అనే విధంగా వితండవాదం ఎదుటి వాళ్ళు మనం కట్టిపాలి. ఏదైనా న్యాయబద్ధమైన పని ఉందనుకోండి, అమ్మవారు నాలికని, రాక్షసుల నాలికనే ఇట్లా చేసి వాడిని ఇట్లా పట్టేస్తాను. బగలాముఖి పూజ అనేది చాలా పవర్ఫుల్. అంటే అతి శీఘ్రంగా ఇచ్చే పూజ ఏంటంటే బగలాముఖి. అది ఎవరికి తెలియదు అసలు. అమ్మవారికి ఎక్కువ ఏంటంటే ఆ హోమంలో మేము చాలా హోమాలు చేపించాం బగలాముఖి అన్న. కొంతమంది ఒక అబ్బాయి వచ్చేసి ఆస్ట్రేలియా ఉన్నాడండి. ఆస్ట్రేలియాలో ఉన్న అబ్బాయి ఇక్కడికి వచ్చినాక భర్త బలం తీసుకొచ్చి భార్య కొంచెం దూరంగా ఉండి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అతని మీద కేసు ఉండి, ఇట్లా ఆయన బయటకు మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి, కేసు ఉంది కాబట్టి. ఆ తర్వాత అబ్బాయిని బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసినా జరగలేదు. తర్వాత నేను బగలాముఖి పూజ చేపించాను. వెరీ పవర్ఫుల్ అమ్మవారు. ఆ చేసిన లాయర్ మారాడు. అమ్మవారు చూడండి ఎలా చూపిస్తారు, ఒక లాయర్ మారాడు,
ఆ లాయర్ తర్వాత ఈ అబ్బాయికి అన్ని మళ్ళీ పాజిటివ్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ సెట్ మళ్ళీ అయిపోయింది సెట్ మొత్తం అయిపోయారు. లైఫ్ అంతా. ఇట్లా వాక్ శుద్ధికి ఏ సంబంధించిందన్న కోర్టు సమస్యలకు ఏదైనా కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అమ్మవారు అంటే బగలాముఖి హోమం చేయడం వల్ల మీకు 100% రిజల్ట్ ఉంటుంది అన్నట్టు. రాజశ్యామల యాగం, పుత్రకామేష్టి యాగాలు అంటుంటారు, అవి ఏంటండి మరి? అవి ఎందుకు అమ్మ చేస్తారు? ఇప్పుడు బగలాముఖి ఏమో మనం వాక్ శుద్ధి, మన కోర్టు దానికోసం సమస్యలు, మనం ఏదో వారాహి ఉంది. వారాహి అమ్మవారు మీకు తెలుసు, నేను ఎప్పటి నుంచి పూజలు చేపిస్తున్నాను. అంటే వారాహి అమ్మవారి పూజలు అంటే భూ ల్యాండ్ సంబంధించింది ఏదైనా భూమికి ఓహో. సంబంధించింది. ఓహో. లలిత అమ్మవారికి కుడి వైపు ఒకరు, ఎడమ వైపు ఒకరు ఉంటారు. ఇప్పుడు వారాహి ఏం చేస్తుందంటే ఆ అమ్మవారు వచ్చేసి భూమికి సంబంధించిన 100,000 సంబంధించిన భూమి లిటికేషన్స్, భూమ్స్ నువ్వు కొనా నేను కొనా ముందుకు వెళ్ళలేకపోవటము, మనం ముందు వెళ్ళలేకపోతున్నాము, మనకి ఈ భూమి అసలు ల్యాండ్ ప్రాబ్లం తీరుతుందా లేదా అది అట్నే ఉండిపోతుంది, ఆ కోర్టు సమస్య అట్నే ఉండిపోతుంది అన్న వారికి మీరు ఎక్కడైతే మీరు అనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి హోమం చేపిస్తే 100% ఫలితాలు ఉంటుంది వారాహి అమ్మ. అలాగే ఇప్పుడు మీరు అన్నారు శ్యామలాదేవి ఈజ్ వెరీ వెరీ ఇంకా పవర్ఫుల్. అంటే శ్యామలాదేవి ఏంది అంటే ఇప్పుడు మనము రాజకీయంగా ఎదగాలి. అప్పుడు కేసీఆర్ గారు చెప్పించారు, కొన్ని రోజులు చెప్పిస్తే ఆయన 2 సార్లు సీఎం అయ్యారు. అంటే శ్యామలాదేవిని కాక ఒకసారి పట్టుకురు అనుకోండి, అమ్మవారు త్వరగా అసలు ఇవ్వదు అన్నట్టు. ఆ అమ్మవారు కాక ఇట్లా కళ్ళు తెరిచింది అనుకోండి, అంటే ఆ అమ్మవారికి ఎక్కువ మేము ఏంటంటే తామర పూలతో మేము పూజ హోమం చేపిస్తూ ఉంటాం. అంటే లక్ష్మీదేవికి మరో రూపమే మనం శ్యామలాదేవిగా పిలుస్తాము. ఈ శ్యామలాదేవి రాజకీయంగా ఎదగాలన్నా, ఉద్యోగ ప్రాప్తి రావాలన్నా, ఇప్పుడు మన షాప్స్ కొంతమంది నడవకుంటే అట్నే మేము ఇంతేనా అండి పంతులు గారు, ఇక మేము వెళ్ళలేమా, ఇంకా మేము ముందు వెళ్ళామా, వస్తున్నాయి డబ్బులు కానీ తినడానికి ఉంటుంది, ఉండడానికి ఉంటుంది, మాకు సరిపడి వస్తుంది, కానీ ఇంకా మేము ముందు వెళ్ళలేకపోతున్నాం, ఇంకా ముందుగా మేము ప్రాపర్టీ సంపాదించలేకపోతున్నాము అట్లా కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఏంటంటే షాప్ పెట్టి 2 రోజులు అవుతుందండి కానీ మేము ఇంకా వెళ్ళలేకపోతున్నాము, అంటే నడవట్లేదు, వస్తుంది కొంతమంది నడవక తీసేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మా దశ బాగుంది, మా పేరు బాగుంది, కానీ మేము ఇంకా ముందు వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళకి ఏంటంటే రాజశ్యామల హోమం మీ షాప్లో కానీ చేయించుకుని అనుకోండి 100% ఫలితాలు ఇస్తుందమ్మా. నేను చాలా మంది చూశాను. ఇంకోటి ఏంటంటే విదేశాల్లో ఉంటారు కొంతమంది, విదేశాల్లో ఉండి అది సడన్గా వాళ్ళకి ఉద్యోగం రేపు పోయే వరకు కూడా తెలియదంట, అట్లా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మేము ఇక్కడనే ఉండి వాళ్ళ పేరు మీద చేపిస్తూ ఉంటాం శ్యామలాదేవి హోమాలు. అట్లా మీ ఏంటంటే బయట లక్షల్లో చేసే ఫీజులు పెట్టి హోమాలు చేయించే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కదా, వాళ్ళకంటే మేము వేలల్లోనే తీసుకొని మీకు అన్ని పూజలు కూడా మీకు వేలల్లోనే ఉంటాయి. అది కూడా మీరు లైవ్లో చూస్తూ మీకు అన్ని చూపిస్తూ చేపిస్తాం. విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అదే లోకల్లో ఉన్న వాళ్ళకైతే మీరు వచ్చి మీరు మంచిగా మీరు మా పీఠంలో వచ్చి మా గుళ్ళో వచ్చి మీరు చేయించుకొని వెళ్ళొచ్చు. పుత్రకామేష్టి ఎందుకు చేస్తారు? పుత్రకామేష్టం ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే పెళ్ళి అవుతుంది, మనం పెళ్లి చేసేస్తాము. పెళ్లి చేసిన తర్వాత ఏంటి, పిల్లలు కావాలంటే ఇప్పుడు మనకు కొంతమందికి ఏంటంటే మనం ఎంతసేపటికి ఒక ఆడపిల్లని నిందించొద్దని చెప్తాం. ఇప్పుడు ఈ కాలంలో మగ పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నీ మేము టెస్టులు చేయించుకున్నాం పంతులు గారు, మా జాతకరీత బాగానే ఉంది, కానీ మాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, డాక్టర్లు ఎన్నిసార్లు పోయినా బాగుంది అందుతుందని చెప్పారు, మాకు ఎందుకు అందట్లేదు. అంటే పూర్వకాలంలో దశరథ మహారాజు పిల్లలు లేక ఆ పుత్రకామేష్టి హోమం చేపిస్తే శ్రీరామచంద్రుడు పుట్టిండు ఆయన తెలుసు కదండి మనకు ఆ పురాణాల్లో. అంటే పుత్రకామేష్టి హోమం చేయటం వల్ల మీకు 100% పిల్లలు పుడతారండి. ఎంతో మందికి మేము చేపించాం. నాకు వచ్చిన డౌట్ అండి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? అంటే జస్ట్ ఒక డౌట్ అనమాట. పూజలు పునస్కారాలు లేకపోతే యాగాలు యజ్ఞాలు చేసినంత మాత్రాన జరగాల్సింది జరగకుండా ఆగిపోతుందా అనేది చిన్న డౌట్. ఎన్ని రిజల్ట్ లేదమ్మా. ఇప్పుడు మనము శ్రీరాముని కథనే తీసుకున్నాం. పుత్రకామేష్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? దశరథ మహారాజుడు మనకు ఆయన నుంచే స్టార్ట్ అయింది. పిల్లలు లేరు, ఆయనకి ఇంతమంది భార్యలు ఉన్నారు, ఆ భార్యలకు పిల్లలు లేకనే ఆయన పుత్రకామేష్టి పూజ హోమం చేపిస్తేనే ఆయనకు పిల్లలు పుట్టిన ప్రతిదీ. ఇంతకంటే నిజం ఏముందండి? ఇప్పుడు మా లైవ్లో మేము ఇప్పుడు డాక్టర్లు అందరూ టెస్ట్ చేస్తారండి. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అని లేకపోతే ప్రతి ఒక్క గల్లీకి ఒక హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పుడు, కానీ డాక్టర్లు అందరూ బాగానే ఉంటున్నారు పంతులు గారు ఎందుకు కావట్లేదు అని అంటే ఈ ప్రయత్నం చేసి చూడండి, మీకు అసలు 100% ఫలితం ఉంటుంది అన్నట్టు పుత్రకామేష్టికి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ యాగాలన్నీ మీరు చేపిస్తారు? అన్ని చేపిస్తాను, నేను దగ్గరుండి నేనే చేస్తాను అన్నట్టు. లైవ్ లో మీరు ఒకవేళ దూరంలో ఉన్న వాళ్ళకైతే మాత్రము, అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రము లైవ్ లో చూపించి చేస్తాము. ఆన్లైన్ లో కూడా చేస్తారు అయితే పూజలు? మీకోసం ప్రత్యేకంగా మీరే కూర్చుంటారు, వేరే వాళ్ళు కూర్చోరు. మీరు మా దగ్గరకు వస్తే, అదే మీరు దూరంలో ఉంటే అయితే మీరు లైవ్ లో చూసి వీక్షించవచ్చు. బయట లక్షల్లో ఉన్న పూజలు మేము వేలల్లోనే చేస్తాము. తర్వాత మీది మ్యారేజ్ బ్యూరో ఉంది కదా, మరి ద్వితీయ వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయా అండి? ఒకటమ్మా, ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి ఏంటంటే పెళ్ళి అవుతుంది, గత కొన్ని రోజులు గొడవలు అడ్జస్ట్మెంట్లు లేక, పిల్లల మధ్య అవగాహన లేక, జాతకరీత్యా కూడా కొంచెం ఒక అవగాహన లేక, ఇవన్నీ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు అసలు నమ్ముతారా ఇలాంటి అని. నమ్మని వాళ్ళ పరిస్థితి ఈ సెకండ్ వివాహం అని చెప్పాలి. అంటే పెళ్లికి ముందు మనం ఏం చేస్తామంటే అమ్మాయి కానీ ఏంటంటే ద్వితీయ వివాహం ఉన్న అబ్బాయికి ఇద్దరికి ద్వితీయ వివాహం ఉంది అనుకోండి 100% పెళ్లి చేయకూడదు. ఓహో, ఎంతో మందిని చూశాను నేను. అంత అయిపోయినాక వస్తారు, ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు అని అంటారు చూడండి. అట్లా కాదమ్మా. ఏంటంటే జాతకం చూసేటప్పుడు కొంతమంది తెలిసే ఒక అవగాహన, ఈ అవగాహన ఎలా వచ్చిందంటే ఈ నక్షత్రానికి నక్షత్రం సరిపడుతుంది కదండి అని ఈ నక్షత్రం ఈ నక్షత్రం చేసుకోవచ్చు. సో జాతకం చూసేటప్పుడు ఇద్దరికి చాలా చూడాలమ్మా. ఒక పాయింట్లు ఒకటే చూసుకొని పెడుతూ ఉంటారు లగ్నాలు, కానీ అది చాలా రాంగ్. అది దాంట్లో ఏంటంటే
పాయింట్లు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనకి 36 పాయింట్స్ 18 పాయింట్స్ కలిసినాయి ఓకే. కానీ మళ్ళీ ఏంటంటే షష్టాష్టకాలు ఉంటాయి, అది చూడాలి. విడిపోయే యోగాలు ఉంటాయి, ఇద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి 100% విడిపోతారు, అందులో డౌటే లేదు. షష్టాష్టకాలు ఉంటాయి, ఒక రాశి నుంచి 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉన్నారనుకోండి వాళ్ళు కంపల్సరీ విడిపోతారు. ఇప్పుడు అబ్బాయి జాతకం నుంచి కానీ అమ్మాయి జాతకం నుంచి శుక్రుడి నుంచి చూసే ఉంటాయి. సప్తమ స్థానాలు ఉంటాయి. సప్తమ స్థానంలో ఇప్పుడు శని ఉండనుకోండి, వాళ్ళకు దేంతో సంబంధం ఉంది, కుజుతో సంబంధం ఉందా, రాహుతో సంబంధం ఉందా, శని గ్రహం కుజ గ్రహానికి మళ్ళీ పాపగ్రహాలతో సంబంధం ఉందా, ఇట్లా ఇవన్నీ చూసి ఒక విడిపోయే యోగాలు ఉన్నాయి అనుకోండి 100% విడిపోతారండి. అది ఇద్దరికి ఉందనుకోండి మరి అసలు పెళ్ళే చేయకూడదు. పాయింట్లు చూస్తే మంచిగా వచ్చినాయి, 26 పాయింట్లు కలిసిన 27 పాయింట్లు కలిసిన చెప్తారు. కానీ ఇద్దరు ద్వితీయ వివాహం ఉన్న వాళ్ళకి చూడండి, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ముందుగా మీరు చెక్ చేసుకోండి. అంటే ఇద్దరు కొంతమంది వస్తారు, కంపల్సరీ మేము ఈ అబ్బాయిని చేసుకోవాలనుకుంటున్నామండి, మాకు తప్పదు అంటే మేము వేరే స్టెప్ వేయలేము, దానికి ఏదైనా పరిహారం ఉందంటే ఎవరైతే శాస్త్రం రాసి ఇచ్చిండో అమ్మ అతనే దానికి పరిహారం రాశారు. జ్యోతిషం రాసి ఇచ్చిన శాస్త్రవేత్త దానికి పరిహారం ఉంది. ఆ పరిహారం వచ్చేసి కుంభ వివాహము, కదిలి వివాహం అంటారు. ఇప్పుడు కుంభ వివాహం అంటే మనం చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను నేను ఈ విషయం గురించి. ఐశ్వర్య అని మన పాత హీరోయిన్, పెద్ద ఫేమస్ ఆవిడ, ఆ హీరోయిన్ కుంభ వివాహం చేపించినాక ఆవిడతో చేసుకున్న వాళ్ళందరూ కూడా దాదాపు విడిపోయారు ఆ సెలబ్రిటీస్ అంతా. కానీ కుంభ వివాహం చేపించిన ఆమె భర్త మన మీద ఇష్యూస్ వచ్చినా కూడా ఆమె ఇంకా విడాకులు తీసుకోలేదు. చూసుకోండి, కుంభ వివాహానికి అంత పవర్ఫుల్ ఉంటుంది. కానీ అది చేసే విధానం కూడా రావాలి. ఆ పక్కన మా పంతులు గారు చేపిస్తున్నారండి, మళ్ళీ అది అయిపోయినాక 1 year అయింది ఇంకా పెళ్లి కావట్లేదంట, కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి చేసే విధానం వేరే ఉంటుంది. చూడండి మేము చెప్తున్నాను, మీ లైవ్లో చెప్తున్నాను నేను. అంటే ఆ మగ పిల్లలకేమో కదిలి వివాహం అని ఉంటుందమ్మా, అరటి చెట్టుతోని వివాహం చేయాలి. ఆడపిల్లలకైతే కుంభం, రావి చెట్టు, వేప చెట్టు, శ్రీమన్నారాయణలు అంటే విష్ణుమూర్తి మనం ఒక ప్రతిమను పెట్టి వివాహం చేస్తాం. దానికి ఒకటి ఏంటంటే తన నక్షత్ర ప్రకారము అసలు ఏ రోజు బాగుంటుంది అని చూసి దానికి ఒక తారాబలం చూసి పెడతాం. అప్పుడు ఆ కుంభ వివాహం చేసిన ఆడపిల్లకు 2 వివాహాలు ఉన్నా కూడా ఒక వివాహం దేవునితో అయిపోయినట్టు. ఇదే ఈ అబ్బాయికి అయితే కదిలి వివాహము, 2 పెళ్లిళ్ళు ఉన్నా కూడా ఈ అబ్బాయికి ఒక అరచెట్టుడు వివాహం. ఇప్పుడు అరచెట్టు ఎన్ని రోజులు పడుతుందంటే, అరచెట్టుకు అనేది అరచెట్టు అంటే ఏంటి, ఒక గెలగాస్తుంది, దాని టైం అయిపోతుంది, మళ్ళీ కొత్త చెట్టు వస్తుంది. అంటే ఆ చెట్టుతో అయిపోతున్నట్టే కదా, అంటే నీకు ఒక పెళ్ళి అయిపోయినట్టు. దానికి ఒక హోమం ఉంటుంది, కన్యాపాశుపత హోమం చేపించి ఆ తర్వాత వాళ్ళకు పెళ్లి చేసుకోమని చెప్తాం. అట్లా చేసుకున్న వాళ్ళకమ్మ ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాము, 100% రిజల్ట్. లవ్ మ్యారేజెస్ లో కూడా జాతకాలు చూపించుకుంటారా అండి? అవునమ్మా, ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఏంటంటే కొంచెం ఆకర్షణగా ఉంటుంది, అదే జాతకాలు కలవండి అని వస్తారు, మా దగ్గర జాతకాలు కలుస్తాను. కానీ మనం చెప్పినప్పుడు వినరు వాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు. చేసుకున్నాక ఫస్ట్ మనకేముంటుంది 1 year 2 year బాగుంటుంది, ఆ పీరియడ్ బాగుంటుంది, తర్వాత విడిపోవాలి, మళ్ళీ కొంతమంది పిల్లలు అవుతారు, ఇట్లా ఉంటుంది. ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియక కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది ఏమో అవగాహన లేక చేసుకుంటారు, క్యాస్ట్ వేరైనా ఇలాంటి చాలా తలనొప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే చేసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ కండి, మేము ఈయన చేసుకుంటాం, నేను ఈ అబ్బాయిని కంపల్సరీ చేసుకుంటాను అట్లా ఉండకున్న వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేపించి, ఇప్పుడు ఒక దశ నడుస్తుందమ్మ వాళ్ళకు, లవ్ దశ నడుస్తుంది. ఆ లవ్ దశ ఎన్ని రోజులకు ఉంటుంది, ఒక 6 years 7 years ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళకు స్టార్ట్ అవుతుంది, అంటే ఈ టైం మీరు బాగుంటారమ్మా, ఈ టైం మీరు బాగుంటారని చెప్తాం. దానికి ఏం పరిహారాలు చేయాలి అంటే, పేరులో ఒకవేళ మార్పు ఏమైనా చేసుకుంటే మారుతుంది, లేదా మీకున్న ఏదైనా గ్రహదోషాలు ఉంటే మీకు ఈ గ్రహదోషం చేసుకొని పెళ్లి చేసుకోండి అమ్మ. లేకపోతే మీకు ఆ టైం వస్తుంది, ఇప్పుడు ఒక 6-7 years బాగుంటారు, ఒక 5 years బాగుంటారు, టైం పీరియడ్ ఉంటుంది, శుక్రమాదశ అనేది ఉంటుంది కదా, అట్లా మనకు కుజమాదశ వచ్చింది కొన్ని, రాహుమాదశ వచ్చింది, వీళ్ళ మధ్య అప్పుడు డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఆ టైం నుంచి మీకు ఆ టైం వరకు బాగలేదు, అప్పుడు మీరు కానీ తగ్గి ఉండాలి, ఆ అబ్బాయి కానీ తగ్గి ఉండాలి. వాక్స్థానంలో కొంచెం కుజుడు అనుకోండి, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అదే సూర్యుడు అనుకోండి సూటిగా మాట్లాడతారు. శని ఉండనుకోండి కట్ చేసి మాట్లాడుతుంటారు, నువ్వు నాకు వద్దు అసలు అట్లా. ఇప్పుడు ఈ కాలం ఏంటంటే పిల్లలకు ఏంటంటే అన్నిటి మీద అవగాహన వచ్చేసింది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నేను ఎంత సంపాదిస్తున్నా, నీతో ఉండాల్సిన అవసరం నాకు అంత అవసరం లేదు, ఇప్పుడు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. ఇవే కదమ్మా ఇప్పుడు జరుగుతుందా, తప్పుగా అనుకోకండి, ఏ ఆడపిల్ల నిన్ను అనట్లేదు, జరుగుతుంది. కాబట్టి మీరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కన్సల్ట్ అవ్వండి. ఆ తర్వాత మీకు అప్పుడు ఏ దశ బాగుందో, ఎప్పటి నుంచి బాగుంటుందో అవన్నీ కూడా మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. ఈ మధ్యకాలం నుంచి మరుమాంగళ్య దోషం అంటే ఏంటి? మరుమాంగళ్య దోషం అంటే ఇప్పుడు భర్త భార్య మధ్య జాతకాలు చూసుకోకుండా పెళ్లి చేసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇయ్యచ్చు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ రాంగ్ తెలియకపోతుండొచ్చు. ఏంటంటే అబ్బాయికి విడిపోయేగాలు ఉన్నాయా లేవా, డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేక ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చామని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏం కాదండి, ఈ పాయింట్స్ చూసుకొని మేము పెళ్లి చేసుకున్నాం, కానీ మాకు సప్తమ స్థానాలు విడిపోయేగాలు లేవు కదా, మాకు అప్పుడు ఎవరు చెప్పలేదని అంటారు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళకు ఒక జాతకం అనేది ఉండదు. మామూలుగా ఏంటంటే ఇద్దరి మీద ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ తోటి చేసుకున్నాక కొన్ని తర్వాత వద్దండి మేము లాస్ట్ ఇయర్కి వచ్చినాము, మేము డివర్స్ తీసుకుంటామని అంటారు. కొంతమంది ఏంటంటే ఒక కలిసి ఉండాలన్నా కూడా ఎందుకు నేను భరించలేకపోతున్నాను అంటాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మరుమాంగళ్య దోషం అని ఉంటుందమ్మా. అంటే మరుమాంగళ్య దోషం అంటే చాలా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఒక వివాహ తంతు ఎంతసేపు టైం పడుతుందో అంతసేపు వివాహ తంతు చేపిస్తామన్నట్టు.
మళ్ళీ పెళ్లి లాగానే ఉంటుంది వాళ్ళకు. కొత్త బట్టలు ఓ. వేసుకొని రావాలి. వాళ్ళకి జాతక రీత్యా మళ్ళీ ఏ లగ్నం బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏదో ఒక లగ్నం అని పెట్టుకుంటారు. మాకు పంతులు టైం లేక అలానే అష్టమ రోజు అయింది. ఇట్లాంటివి ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. అవన్నీ ఇద్దరికి జాతకాలు రాంగ్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఆ మంచి టైంలో కాకపోయినా కూడా, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినా కూడా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వాళ్ళకి జాతకరీత్యా మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు విడిపోకుండా ఉండటానికి మరుమాంగళ్య దోషం అని చెప్పిస్తాము. దానికి కొంచెం ప్రాసెస్ పడుతుందమ్మా. మరుమాంగళ్య దోషం కొంచెం ప్రాసెస్ పడుతుంది. 100% విడిపోరు. అంతేనా? 100% రాసిస్తారు. రాసిస్తాను నేను. ఇలా అంటున్నారు కదా, రాసి పెట్టుకున్నట్టు. ఈ మధ్య కాలంలో కొంతమంది చేపించాను నేను, మరుమాంగళ్య దోషము అని చేపించాను. అంటే మళ్ళీ వాళ్ళకి ఒకటి మళ్ళీ కలవటానికి. అదే కొంతమంది ఏంటంటే విడిపోతారు, ఒక 3-4 ఇయర్స్ ఉంటారు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ నేను ఆమె దగ్గరికి వెళ్ళాలని నాకు మనసు ఒప్పుతుంది, మళ్ళీ తనే నాని నిన్ను సరిగా రాంగా ప్రవర్తించాను, లేకపోతే ఈ అమ్మాయి కూడా ఇదే విధంగా మాట్లాడు, నేను రాంగా ప్రవర్తించాను, మళ్ళీ వేరే స్టెప్ ఇస్తే ఎలా ఉంటుందో, ఎందుకండి ఎవరికైనా ఒక తోడని అవసరం కదా. మళ్ళీ వెళ్ళాలనుకున్న వాళ్ళకు మళ్ళీ ఏంటంటే మళ్ళీ మరుమాంగళ్య దోషం అలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుంది. మరుమాంగళ్య దోషం అంటే మళ్ళీ మీకు సేమ్ వివాహ తంతులానే ఉంటుంది. మరకత శివలింగం అంటారండి, ఆకుపచ్చలో ఉంటుంది. అది చాలా రేర్ గా ఉంటది కదా శివలింగం. ఆ శివలింగానికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది అని విన్నాను నేను. నిజమేనా అండి? అవునమ్మా. మరకత శివలింగం అంటే దొరుకుతుందా మనకది? నా దగ్గర ఉంటాయమ్మా. మరకత శివలింగం నేను సర్టిఫికేట్ తో ఇస్తాను. అది నేపాల్ నుంచి మాత్రమే తీసుకొస్తాను నేను. ఆ శివలింగం అది ఇంట్లో పెట్టరు కదా శివలింగాలు? లేదండి, బొట్టన్ వేలు కంటే చిన్నగా ఉంటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎవరి బొట్టన్ వేలు కాయ నుంచి చిన్నగా వింటే షాపులలో కానీ ఇంట్లో కానీ మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంతకంటే సైజ్ చిన్నగా ఉంటే ఓకేనా? ఇంటి యజమాని కంటే కూడా చిన్నగా ఉండాలి. మన ఇంట్లో కానీ షాప్ లో పెట్టుకొని నిత్యము అంటే మనకున్న ప్రకారము చిన్న అభిషేకం లాగా చేసుకుంటే, కొన్ని వాటర్ పోసుకున్నా, లేదా పంచలోహాలు అంటే పంచం అంటే చక్కెర, పంచదార, నెయ్యి, తేనె, పంచామృతాలు ఇవి పోసుకొని స్వామివారికి ఏదైనా ఒక చిన్న కవచము లేకపోతే ఏదో ఒకటి తీసుకొని ప్రతిరోజు కూడా షాపులలో పూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మరకత శివలింగం అనేది మనకేందంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. గ్రీన్ ఈజ్ బిజినెస్ కు చాలా బాగా పనికొస్తుంది. అంటే ఆ బిజినెస్ లో ఎప్పుడు కూడా టాప్ లెవెల్ కి వెళ్ళిపోతారు, మంచి రేంజ్కి వెళ్తుంది. ఎన్ని చుట్టుపక్కల వాస్తు దోషాలు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఇల్లు కూడా ఏ షాప్ కూడా పర్ఫెక్ట్ గా వాస్తు ఉండదమ్మా, ఏదో ఒక చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అంటే ఇలాంటి మరకత శివలింగానికి మనం పూజ చేసుకోవడం వల్ల మీకు చూడండి, మీకు బిజినెస్ చాలా మంచి రాణింపు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వచ్చిందంటే ఇంచున్నర 1.5 వరకు ఇస్తాము, కానీ గ్రాములలో ఉంటుంది అది. ఎందుకంటే నేను 100% జెన్యున్ గా తీసుకొస్తాను, అది మీకు సర్టిఫికేట్ తో సహా ఇస్తాను అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏది తీసుకున్నా కూడా మీకు ఫస్ట్ జాతకం కూడా ఫ్రీగానే చూస్తాము. అంటే ఇప్పుడు మనకు మరక శివలింగం పెట్టుకున్న మాత్రం మనకు పనికొస్తుందా, లేదా నీ జాతకం అయితే ఏ దశలు నడుస్తున్నాయి అనేది కూడా చూసి దాని దగ్గర స్తోత్రం కూడా ఇస్తాను నేను. చిన్న మంత్రం ఉంటుంది, ఆ మంత్రం కూడా ఇస్తాను. ఇప్పుడు మన దగ్గర వచ్చేసమ్మా ఇప్పుడు కరుంగలి మాలలు ఉంటాయి, మీకు ఇంతకుముందు మనం చెప్పాం. కరుంగలి మాలలు కానీ, వైజయంతి మాల కానీ, జ్వాలాముఖి మాల చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే ప్రతి ఒక్కరు కూడా కనుదిష్టి అనేది కామన్ అయిపోయింది. అవును, కనుదిష్టి, నరదిష్టికి నల్లరాయి కూడా బదలైపోతుంది అంటారు. అంటే అమ్మవారి స్వరూపం అంటారు జ్వాలాముఖి మాల వచ్చేసి మన భూమిలో నుంచి లావా అనేది వస్తుంది కదమ్మా, ఆ లావా నుంచి తీసి ఒక మాలలా తయారు చేసి సేల్ చేస్తుంటాం అన్నట్టు. మనకు ఏ మాల అయినా మన దగ్గర ఒక 41 days పూజలో పెట్టి ఉంటుంది. ఆ మాల మీరు ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇప్పుడు బ్రాస్లెట్, ఇప్పుడు కొంతమంది ఎక్కువగా ఏంటంటే బ్రాస్లెట్ రూపంలో ఎక్కువ అడుగుతున్నారు. బ్రాస్లెట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్రాస్లెట్ పెట్టుకుంటారమ్మా, కరెక్టే, కానీ బ్రాస్లెట్ మనకి ఎదురు కనపడే విధంగా ఉండాలి. నా కరదృష్టి ఉంది, మీ దగ్గర మేము మాల తీసుకున్నాము, మా కరదృష్టి తగ్గట్లేదు అని అంటే, నువ్వు ఇప్పుడు నువ్వు చెయ్యికి వేసుకొని నువ్వు ఎక్కడో ఇట్లా పెట్టుకొని మాట్లాడుతుంటే కరదృష్టి ఎలా వెళ్తుంది? మనం చూడగానే మన ఫస్ట్ ఏం చూస్తారు? ఫేస్ చూస్తారు. ఆ ఫేస్ చూడ మనకి మన కళ్ళు ఎటువైపు పడుతుంటాయి, మన మెడ వరకు, మెడలో ఏముందని నీకు అది లాగేసుకుంటుంది. ఆ తర్వాత చెయ్యి చూస్తారు. అంటే మీరు చెయ్యి కోటి, మాల కోటి కూడా ఇప్పుడు అన్ని కూడా బ్రాస్లెట్ రూపంలో కానీ, మాల రూపంలో కానీ అన్ని ఇస్తున్నాము. జ్వాలాముఖి మాల ఇచ్చేటప్పుడు అమ్మ మీ జాతకం కూడా చూసి మీకు ఇంకొకటి ఏంటంటే మీకు ఒక స్తోత్రం కూడా ఇస్తాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అందరూ ఏమడుతున్నారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా పంతులు గారు అని అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా 100% ఉందమ్మా, ఇక్కడ నుంచి పెడుతున్నాము క్యాష్ ఆన్ డెలివరీ. అంటే క్యాష్ ఆన్ డెలివరీ మీరు బుక్ చేసుకోవాలంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకున్నాక హాఫ్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్ అక్కడికి వచ్చినాక ఇవ్వాలి. మీ జాతకరీత్యా చూసి ఇప్పుడు కొన్ని మనకేంటంటే దాన్ని బట్టి మీ జాతకరీత్యా ఏ స్తోత్రం ఇస్తే బాగుంటుందో కూడా మేము చూస్తూ ఉంటాము. ఒక చిన్న మంత్రం ఉంటుందమ్మా, మనకి ఎన్నో మన తాళపత్ర గ్రంథాల నుంచి తీసిన మంత్రాలే ఉంటాయి మన దగ్గర మొత్తము. అంటే మీరు ఎప్పుడు కూడా ఒక మనసులో జపిస్తూ ఉండాలి, మనసులో అనుకుంటూ ఉండాలి. ఇట్లా అనుకోవడం వల్ల మీకున్న కనుదిష్టి కానీ, ఆర్థిక పరంగా కానీ, లేకపోతే మరి పెళ్లి కాకముందు ఎంతో మందికి ఇచ్చాము. ఇప్పుడు మనకంటే ఎంతమంది ఇట్లా విడిపోయిన వాళ్ళు, మేడం హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నేను, విడిపోయిన వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఒక మంత్రబలం అంటే ఇన్నిసార్లు అనుకోండి అమ్మని చెప్తాం.
కౌంట్ కూడా అవసరం లేదు. మీ మనసులో అనుకుంటూ ఉండండి. నిజంగానే అది నీకు న్యాయబద్ధమైన కోరిక అయి ఉండి, నిజంగా నేను దాని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఆ మంత్రం నెరవేరుతుంది. చదువుకుంటే 100% ఏమన్నరకన్నా మంచి ఫలితం ఉంటుందమ్మా. దీంతో పాటు ఈ మాలతో పాటు కూడా ఈ మంత్రం అనుకుంటుంటే మంచి ఫలితాలు ఉంటాయి మీకు. మీ మెడలో కలర్ గా కనిపిస్తుంది, వైట్, రెడ్, గ్రీన్, ఏం మాల గురుగారు? ఇది వచ్చేసి నవరత్న మాలమ్మ. నవరత్న మాల వచ్చేసి ఏంటంటే మనకు ఎవరి జాతకంలో 9 గ్రహాలే ఉంటాయి పుట్టినప్పుడు. కానీ ఆ గ్రహాలు ఏంది అంటే ఒక గ్రహం మనం ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు కదా. ఒక గ్రహం నీచలో ఉండొచ్చు, ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉండొచ్చు. ఈ నవరత్న మాల వేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ని నుంచి హెల్త్ ఇష్యూస్ వెళ్ళిపోతాయి. మెయిన్ నవరత్న మాల వేసుకోవాల్సిందంటే హెల్త్ మీద ప్రాబ్లం పడే వాళ్ళు ఈ నవరత్న మాల వేసుకోవాలి. అలాగే వచ్చేసి ఇప్పుడు మనకు రుద్రాక్షలు ఉన్నారమ్మా. రుద్రాక్షలు ఏమంటారంటే అందరూ ఏకముఖ వేసుకోవాలా, ద్విముఖ వేసుకోవాలా, ఇప్పుడు ఇన్ని అంటే ఒక్కొక్క జాతకరీత్యా ఒక్కొక్కటి ఉండొచ్చు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇప్పుడు సైంటిఫిక్‌గానే రుజువైందమ్మా. రుద్రాక్ష వేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, హార్ట్ అటాక్ రాదు అని మీరు ఇప్పుడు నెట్‌లో కొట్టి చూడండి, మీకు వీలున్నప్పుడు. మీకు సైంటిఫిక్‌గా రుజువైంది. ఇవి 0 సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి. ఏ మాల ఇచ్చినా కూడా నా దగ్గర ముందు జాతకం చూసి మీకు ఏ మాల సెట్ అవుతుందో మీకు నేను ఇస్తాను. విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, అవుట్ ఆఫ్ ఎక్కడికైనా మన తెలుగు వాళ్ళకు ఎక్కడి వారికైనా కూడా ఇప్పుడు షిప్పింగ్స్ కూడా ఎక్కువగా వెళ్తూ ఉన్నాయమ్మా. అన్నిటికి కూడా మనం పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తారు ఇంట్లో, చాలా మంది కళ్యాణం చేస్తారు, శివ కళ్యాణం చేస్తారు, తర్వాత ఇంకా చాలా రకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తే మంచి జరుగుతుంది అని అంటుంటారు. అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం టెంపుల్లో చేస్తారు కదా, ఎందుకు ఇంట్లో చేయాలి? అబ్బో, ఇంట్లో చాలా పవర్ఫుల్. ఇంకా అంటే వెంకటేశ్వర కళ్యాణం ఏంటంటే మన కలియుగ దేవుడు అంటే ఎవరని చెప్తున్నాం? వెంకటేశ్వర స్వామి. పైనుంచి వచ్చి స్వామివారు ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే అందరు కూడా ఆ టికెట్ దొరకదు, ఎప్పుడు దొరికినా కూడా మనకు ఆ టైం సెట్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే కలియుగ దేవుని మనం ఇంట్లో తీసుకొచ్చుకొని మనకి ఇంట్లో పెళ్లి కావట్లేదండి, లేదా మాకు బిజినెస్లో మంచిగా ఉండట్లేదు, హెల్త్ మంచిగా ఉండట్లేదు, ఏదో పూర్వీకుల శాపాలు కూడా కొన్ని ఉంటాయి. ఉంటాయా అండి అవి? అమ్మో, యాన్సెస్టర్స్ 100% అంటారు, 100% పూర్వీకుల శాపం. ఆ సంపద రాకుండా ఉండడానికి ఓకే. కలియుగ దేవుడు అమ్మ ఆయన పూజ మీరు ఇంట్లో చేసుకుంటే, ఆ ఇంట్లో కళ్యాణం చేసుకుంటే ఎంత వైభోగం అండి. అసలు ఆ ఇల్లుకి అసలు తిరిగి ఉంటుందా? అసలు మనం చూడండి, మనం తెలుగు వాళ్ళ ఇళ్ళలో ఎక్కడికి వెళ్ళినా, చెన్నై వెళ్ళినా అసలు ఆయనకు ప్రత్యేకమైన ఒక గుడి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మాకు వెంకటేశ్వర స్వామి తప్ప వేరే వాళ్ళు లేరు అంటారు. మనం ఎన్నోసార్లు ఎంతో ఇంటర్వ్యూలో చూసాము. ఎవరింటికి వెళ్ళినా కూడా మాకు మొదటి నుంచి వస్తున్న స్వామివారు, ఆయన తప్ప మాకు ఎవరు లేరు, మాకు అవగాహన లేరు అంటే కులదైవం అంటారు, ఇంటి దేవుడు అంటారు, ఇంటి విల్లవేల్పు అంటారు. అవును, అంటే ఆయన కళ్యాణం ఆయన ఇంట్లో చేసుకుంటే అసలు మీకు తిరిగి ఉంటుందా అండి? అసలు ఒక మాట లేవు. ఆ మాట చెప్పడానికి కూడా నాకు నేను సరిపడదు. నాలాంటి ఎన్ని 1,00,000 మంది వచ్చినా సరిపోరు. అంటే అలాంటి ఏంటంటే ఒకటమ్మా, ఎంత చెట్టుకు అంత గాలి. అంటే మేము అంత స్తోమత పెట్టలేము, నొక్కని కాదు కదా. ఏదైనా ఒక వర్క్ చేయాలి అని అంటే మీ ఇంట్లో మీకు ఆ పూజ జరగాలన్నా, కళ్యాణం జరగాలన్నా కూడా ఆ స్వామివారి కళ్యాణం ఎన్నో జన్మల పుణ్యం రాసి ఉండాలి. ఇంకా అది పైన రాసుకొని వస్తేనే నీ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు గురువారు మీ ₹1,00,000 పెట్టలేము, మీ లక్షల్లో ఉంటుంది కాదు. మీకు మీ స్తోమత తగ్గట్టుగా మేము చేస్తాం. అసలు ఆయన పేరు చెప్పుకున్నా చాలా ఇంట్లో అసలు ఆ కళ్యాణం, ఆయన వచ్చి మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కళ్యాణం చేసుకుని పోయిందంటే మాకు అసలు దాని గురించి మనం మాట్లాడలేము అంతే. ఇక అది కూడా ఈ మధ్య కాలంలో మేము కొంతమందికి జరుగుతూ ఉంది. కావాలంటే మీ స్తోమత బట్టి మేము చేపిస్తాం. ఏదేనమ్మా, ఇప్పుడు ఎంత చెట్టుకు అంతే గాలి. ₹10 టీ ఉంటుంది, ₹100 టీ ఉంటుంది. కానీ దేవుడు వచ్చి మీ ఇంట్లో ఉన్నాడు. సో ఇప్పుడు మీరు ₹10 పెట్టిన రేపు ₹100 ఈజీగా పెట్టగలుగుతారు. ఆ స్వామివారు వచ్చి మీ ఇంట్లో కళ్యాణం చేసుకుంటే అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నట్టు. మీ మ్యారేజ్ బ్యూరో గురించి చెప్పండి. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది, ఎంతమందికి వివాహం చేశారు, ఏంటి డీటెయిల్స్ చెప్పండి. అంటే మీకు తెలిసే 7-8 ఇయర్స్ అవుతుంది. నాకు తెలిసి 6 ఇయర్స్, 2020లో చేశాను నేను, 7th ఇయర్. మనం చేయబట్టి 6 ఇయర్స్ అవుతుంది మేడం. ఇప్పటి నుంచి కాదు, గత 15 ఇయర్స్ నుంచి మనము మ్యాచెస్ మనం చూపిస్తూనే ఉన్నాం. అందరికి అందుబాటులో విధంగానే మన మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాం. పేజీలు కూడా మనం ఎక్కువ కూడా పెట్టాము, అది అందరికి తెలిసిన విషయమే. ఆల్ క్యాస్టే చూస్తున్నాము, ఎన్ఆర్ఐ డాక్టర్స్, ఇవన్నీ కూడా లోకల్ మ్యాచెస్ కూడా. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ బ్యూరో అంటే ఏదో మనం ఫోన్ లిఫ్ట్ చేయరు ఇట్లాంటి చెప్తూ ఉంటారు కదా. మన దగ్గర అలాంటిది ఏమి ఉండదండి. ఫస్ట్ ఏంటంటే మీరు మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా నేను ఒకటే చెప్తున్నాను, ముందు మీ జాతకం చూయించుకోండి. అంటే ఇప్పుడు నీకు లగ్గమలం లేదనుకోండి, అతను కట్టి వచ్చేసి నేను 5 ఇయర్స్ అవుతుంది మాకు మ్యారేజ్ ఇంకా అవ్వలేదు, అతను కట్టి ఒక 1 ఇయర్ అవుతుంది మ్యారేజ్ అవ్వట్లేదు, 3 ఇయర్స్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా. మేము ఆ తెలుగు మ్యాట్రిమోనీలో కట్టాము, ఇంకా వేరే మ్యాట్రిమోనీలో కట్టామండి, కానీ మాకు మ్యారేజ్ అవ్వట్లేదు, ఎవరు సరిగ్గా ప్రొఫైల్ పెట్టట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలా కాదండి. ఫస్ట్ మీరు మ్యారేజ్ బ్యూరో చేయాలనుకుంటే ఫస్ట్ మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ మీరు కానీ, మీ వీడియో చూసిన ఎవరైనా సరే మీరు కానీ మీరు ఏం చేస్తారంటే
ఫస్ట్ మీ జాతక రీత్యా మీకు ఎప్పుడు లగ్న బలం ఉంది. ఇప్పుడు అంగట్లో సరుకులాగా కాదు కదమ్మా. ఇది ఏదైనా మనం ఏమంటే మ్యారేజ్ బ్యూరోగా కన్సల్ట్ అని ఒక 6 నెలల పెళ్లి అవుతుంది, 3 నెలల పెళ్లి అట్లా మనం చెప్పలేం. ఇప్పుడు నీకు ఈ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు నీ జాతక రీత్యా మ్యారేజ్ అనేది. అలాగే కొన్ని దోష పరిహారం కొంతమందికి ఏంటంటే మేడం సంబంధాలు వచ్చిపోతూనే ఉంటాయి, ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకుంటారు, మ్యారేజ్ సెట్ అవ్వట్లేదని చెప్తారు. ఇట్లాంటి వాళ్ళకు నేను చెప్పేది ప్రత్యేకంగా లేదండి ఇప్పుడు మా అమ్మాయికి ఇలా ఉందండి, ఇలాంటి జాతక పరిహారం చేయించినాము ఇంకా కావట్లేదు. ఒకటి మీరు జాతక పరిహారం చేపిచ్చేటప్పుడు ఎవరు ఏది చేపిచ్చినా కూడా దానికి ఒకటి ఉంటుందమ్మా, ఒకటి ఉపాసన అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. లేదంటే నేను 10,000 కాడ చేపించి వచ్చాను, అసలు 10,000 పూజలే ఉండవు. ఇట్లా అంటే వస్తున్నాయి కూడా చెప్తున్నాను మేడం. అసలు 10,000 ఇద్దరు పంతులు తీసుకోరండి 10,000. అంటే దానికి ఒక ఉపాసన ఉంటుంది. ఏదైనా హోమం చేయించాలంటే దానికి ఒకటి రిజల్ట్ రావాలి అంటే మనకి ఏదైనా ఒక మంచి రిజల్ట్ రావాలంటే దానికి ఒక పద్ధతి, ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఏదైనా కుంభ కానీ, కదిలే వివాహాలు కానీ, ద్వితీయ వివాహాలు చేసుకునే వాళ్ళు కొంతమంది, ఒక అమ్మాయికి ఏదో 3 పెళ్లిళ్ళు అయి వచ్చిందండి. ఏంటి గురువారు నా పరిస్థితి అని అంటుంది. పాపం మనం అనకూడదు, ఒక ఆడపిల్లని అట్లా నిందించకూడదు. కానీ ఆ అమ్మాయికి మళ్ళీ పరిహారాలు చేపిచ్చి మళ్ళీ పెళ్లి చేసినాం. అంటే ఒకటి ఈ పరిహారం అంటే మనం బయట చూసినట్టు కాదమ్మా. ఏదైనా కూడా దేవుని సన్నిధిలోనే జరుగుతుంది, ఏదైనా దేవుని గుడిలోనే జరుగుతుంది, దైవంతోనే జరుగుతుంది తప్ప వేరే మీరు అనుకున్నట్టు వేరే రాంగ్ ఉండదు. ఏదైనా తెలిసిన వ్యక్తితోటి, ఒక ఉపాసన తీసుకున్న వ్యక్తితోటి ఏ హోమమైనా ఏ పూజ అయినా చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. మీరు వేస్ట్‌గా మీరు ఎక్కడక్కడ మీకు ఇంటి పక్కల పంతుల్లో లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తక్కువ ధరకు వచ్చిన వాళ్ళని తీసుకున్నా వాళ్ళకి ఏమీ తెలియదు, చేసిన ఫలితం ఉండదు, డబ్బులు వేస్ట్. అదొక్కటి మీకోటి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. మీరు మ్యారేజ్ బ్యూరో కన్సల్ట్ అవ్వాల్సిన వాళ్ళు ముందుగా జ్యోతిష్యం ఫుడ్‌గా మీకు వేలల్లో పెట్టము. ముందుగా మీరు జ్యోతిష్యం చూయించుకోండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.